దేవుని కొనియాడదాం. మనసారా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఇంతవరకు కూడా దేవుని స్తుతించాం, ఆరాధన చేస్తాం. ఇప్పుడైతే మనసుతో హృదయంతో ఆత్మతో ఆయన ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నా మనసుతో నిన్ను ఆరాధించుదును, ప్రభువా నా హృదయంతో నిన్ను ఆరాధించుదును, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను తను. ప్రభువా నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా సమస్తమని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు అప్పగించుకునే సమయము ఆసన్నమైంది. దేవుని చేతులకు అప్పగించుకునే సమయం ఆసన్నమైంది. దేవుని చేతులు పడుట అతి భయంకరము, దేవుని చేతుల నుంచి బయటకు వెళ్ళుట కూడా అతి భయంకరము. కానీ దేవుని చేతిలో ఉండేటు కూడా అతి సౌఖ్యము, అతి సమాధానము, నెమ్మది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహోన్నతుడా నీ చాటునా నివసించే నీ బిడ్డను, సర్వశక్తుడా నీ నీడనా శరణు జోచి యోనాను, నీవే నా ఆశ్రయము, నాదుకోట నా దేవుడా, నీవే నా ఆశ్రయము, నాదుకోట నా దేవుడా. శోధనలో నుండి తప్పించుము, మరణపు ఉరులను విడగొట్టుము. ఈ మాట మనసారా పలకండి. శోధనలో నుండి తప్పించుము, మరణపు ఉరులను విడగొట్టుము, నీవే నా ఆశ్రయము, నాదుకోట నా దేవుడా, నాదుకోట నా దేవుడా, నాదు శైలం నా దేవుడా, నాధారం నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక.